ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక పరిశ్రమలను మార్చి కొత్త జాబ్ అవకాశాలను సృష్టించి పాత రోల్స్ను మార్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అద్భుతమైన కెరీర్ అవకాశాలను తెరుస్తోంది, ముఖ్యంగా సరైన స్కిల్స్ ఉన్న వారికి. ఈ వీడియోలో 2025లో టాప్ సాలరీస్ ఇచ్చే ఏఐ జాబ్స్, వాటిని సాధించడానికి స్టూడెంట్స్ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన స్కిల్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఛాలెంజెస్ ఇన్ హై సాలరీ ఏఐ కెరియర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు స్టూడెంట్ అయినా లేదా ప్రొఫెషనల్ అయినా ఈ వీడియో మీకు ఏఐ ప్రపంచంలో ఒక మంచి కెరీర్ కోసం స్పష్టమైన దారి చూపిస్తుంది. కాబట్టి వీడియో చూడడం మధ్యలో ఆపకండి. మీతో పాటు ఒక బుక్ అండ్ పెన్ కూడా రెడీగా పెట్టుకోండి. మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ చాలానే ఉంటాయి. ఫస్ట్ వన్, ఏఐ డేటా అనలిస్ట్ అండ్ ఇన్సైట్స్ స్పెషలిస్ట్. ఏఐ డేటా అనాలిసిస్ మార్కెటింగ్లో గేమ్ చేంజర్గా ఉంది. ఈ రోల్లో ఉన్నవారు మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ఉపయోగించి పెద్ద మొత్తంలో డేటాని ఇంటర్ప్రీట్ చేసి వాల్యుబుల్ ఇన్సైట్స్ డిరైవ్ చేస్తారు. ఈ ఇన్సైట్స్ ద్వారా బ్రాండ్స్ తమ స్ట్రాటజీస్ని మెరుగుపరుచుకునే విధంగా డేటా డ్రైవెన్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఈ జాబ్ రోల్ కోసం నేర్చుకోవాల్సిన స్కిల్స్: ప్రోగ్రామింగ్లో పైథాన్ లేదా ఆర్ నేర్చుకోండి. డేటా అనాలిసిస్ కోసం డేటా విజువలైజేషన్ టూల్స్లో టాబ్ల్యూ, పవర్ బిఐ లాంటి టూల్స్లో ఎక్స్పర్టైజ్ పొందండి. మిషన్ లెర్నింగ్ బేసిక్స్లో సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ మోడల్స్ గురించి తెలుసుకోండి. స్టాటిస్టికల్ ఎనాలిసిస్ కోసం స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీలో ఫౌండేషన్స్ మెరుగుపరచుకోండి. ఎలా ప్రారంభించాలి అంటే, ముందుగా మీరు డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ పై కోర్సులు తీసుకోండి. రియల్ వరల్డ్ డేటా సెట్స్ ఉపయోగించి ప్రాజెక్ట్స్లు చేయడం ద్వారా ప్రాక్టికల్ అనుభవం పొందండి. సెకండ్ వన్, ఏఐ పవర్డ్ పర్సనలైజేషన్ ఎక్స్పర్ట్. పర్సనలైజేషన్ చాలా కీలకం. ఏఐ ఉపయోగించి ప్రతి కస్టమర్ ప్రిఫరెన్సెస్లకు సరిపడే ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేయవచ్చు. ఈ రోల్లో ఉన్నవారు ఆడియన్స్ని సెగ్మెంట్ చేయడంలో, స్పెసిఫిక్ కంటెంట్ క్రియేట్ చేయడంలో ఏఐని లెవరేజ్ చేస్తారు. ఈ జాబ్ రోల్ కోసం నేర్చుకోవాల్సిన స్కిల్స్: న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో పాసై అండ్ ఎన్ఎల్టీకే లాంటి ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోండి. కస్టమర్ సెగ్మెంటేషన్ టెక్నిక్స్ కోసం క్లస్టరింగ్ అండ్ బిహేవియరల్ అనాలిసిస్ గురించి తెలుసుకోండి. ఏఐ టూల్స్ టెన్సర్ఫ్లో లేదా కెరాస్లో ప్రావీణ్యం పొందండి. కన్జ్యూమర్ సైకాలజీ కోసం కన్జ్యూమర్ బిహేవియర్ను అర్థం చేసుకోండి. ఎలా ప్రారంభించాలి అంటే, మిషన్ లెర్నింగ్లో ప్రత్యేకంగా ఎన్ఎల్పిపై ఫోకస్ చేయడం ద్వారా కోర్సులు తీసుకోండి. రికమెండేషన్ సిస్టమ్స్ లేదా పర్సనలైజ్డ్ మార్కెటింగ్ కోసం మోడల్స్ తయారు చేయండి. థర్డ్ జాబ్ రోల్, ఏఐ ఆటోమేషన్ ఇంజనీర్. ఏఐ ఆటోమేషన్ ఇంజనీర్స్ రిపిటేటివ్ టాస్క్ను హ్యాండిల్ చేసే సిస్టమ్స్ని డిజైన్ చేస్తారు. కస్టమర్ సర్వీస్, ఇమెయిల్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా పోస్టింగ్ వంటివి ఉండవచ్చు. 2025లో ఆటోమేషన్ ఇంజనీర్స్ తమ సిస్టమ్స్ని ఏఐతో ఆప్టిమైజ్ చేయగలిగితే వారు చాలా మంచి జీతం పొందవచ్చు. ఈ జాబ్ రోల్ కోసం నేర్చుకోవాల్సిన స్కిల్స్: రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఆర్పిఏలో యూఐ పాత్ ఆటోమేషన్ ఎనీవేర్ లేదా బ్లూ ప్రిజమ్ లాంటి టూల్స్ నేర్చుకోండి. ప్రోగ్రామింగ్ స్కిల్స్ వచ్చేసి పైథాన్, జావా లేదా జావా స్క్రిప్ట్లో నైపుణ్యం పొందండి. ఏఐ ఫ్రేమ్వర్క్స్ లైక్ ఓపెన్ ఏఐ ఏపీఐస్, టెన్సర్ఫ్లో లేదా పైటార్చ్ని అర్థం చేసుకోండి. వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్ కోసం బిజినెస్ ప్రాసెసెస్లను స్ట్రీమ్లైన్ చేయడంపై దృష్టి పెట్టండి. ఎలా ప్రారంభించాలి అంటే, ఆర్పిఏ అండ్ ఆటోమేషన్పై ఆన్లైన్ కోర్సులు ప్రారంభించండి. చిన్న ప్రాజెక్ట్స్ ద్వారా ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, పైథాన్ ఉపయోగించి ఆటోమేషన్ టాస్క్స్ ఏమైనా క్రియేట్ చేయండి. ఫోర్త్ జాబ్ రోల్, ఏఐ పవర్డ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ స్పెషలిస్ట్. ఏఐ చాట్బోట్స్ అండ్ వర్చువల్ అసిస్టెంట్స్ ద్వారా 24/7 కస్టమర్ ఇంటరాక్షన్స్ హ్యాండిల్ చేయడానికి సిద్ధమవుతోంది. కస్టమర్ ఎంగేజ్మెంట్లో ఏఐ టూల్స్
అండ్ హ్యూమన్ లైక్ ఇంటరాక్షన్స్ మధ్య బ్యాలెన్స్ చేసేవారు ఎక్కువ జీతం పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రొఫెషనల్ చాట్బోట్స్ మరియు వర్చువల్ అసిస్టెంట్స్ ఉపయోగించి కస్టమర్లతో బెటర్ ఇంటరాక్షన్స్ క్రియేట్ చేస్తారు. ఈ జాబ్ రోల్ కోసం నేర్చుకోవాల్సిన స్కిల్స్: కన్వర్జేషనల్ ఏఐలో డైలాగ్ ఫ్లో, రాసా లేదా మైక్రోసాఫ్ట్ బాట్ ఫ్రేమ్వర్క్ లాంటి టూల్స్ నేర్చుకోండి. ఏఐ చాట్బాట్ డెవలప్మెంట్లో చాట్బాట్ డిజైన్ ప్రిన్సిపల్స్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ యూఎక్స్ పై దృష్టి పెట్టండి. కస్టమర్ జర్నీ మ్యాపింగ్ కోసం కస్టమర్ల ప్రవర్తనను అర్థం చేసుకొని ఏఐని ఎలా ఉపయోగించాలో ప్లాన్ చేయండి. రియల్ టైమ్ డేటా అనాలిసిస్ కోసం రియల్ టైంలో ఏఐ సిస్టమ్స్ని మెరుగుపరచడం నేర్చుకోండి. ఎలా ప్రారంభించాలి అంటే డైలాగ్ ఫ్లో లేదా రాసా లాంటి ఉచిత టూల్స్తో చాట్బోట్స్ నిర్మించడం ప్రారంభించండి. యూఎక్స్ డిజైన్ యొక్క ఫండమెంటల్స్ నేర్చుకోవడం ద్వారా కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. 5th జాబ్ రోల్ ఏఐ కంటెంట్ స్ట్రాటజీస్. ఏఐ బేస్డ్ కంటెంట్ జనరేషన్ టూల్స్ ద్వారా సోషల్ మీడియా పోస్ట్, యాడ్స్, ఆర్టికల్స్ జనరేట్ చేయవచ్చు. ఏఐ కంటెంట్ స్ట్రాటజీస్ ఈ టూల్స్ని మానిటర్ చేస్తూ బ్రాండ్ వాయిస్కి సరిపోయే కంటెంట్ను ఎన్ష్యూర్ చేస్తారు. ఏఐ బేస్డ్ కంటెంట్ క్రియేషన్లో ప్రత్యేకత సాధించాలంటే ఈ విషయాలు నేర్చుకోవడం చాలా అవసరం. నేర్చుకోవాల్సిన స్కిల్స్: జాస్పర్, చాట్ జీపీటీ లాంటి ఏఐ కంటెంట్ టూల్స్. డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ పై మంచి అవగాహన కలిగి ఉండాలి. ఎస్ఈఓ అండ్ కంటెంట్ ఆప్టిమైజేషన్కు అవసరమైన టూల్స్ నేర్చుకోండి. క్రియేటివ్ థింకింగ్తో హ్యూమన్ అండ్ ఏఐ అవుట్పుట్ మధ్య సమతుల్యత చూడండి. మార్కెటింగ్ స్ట్రాటజీపై క్లియర్గా ఉంటే మీ కంటెంట్ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఇప్పటి వరకు చర్చించిన ప్రతి స్కిల్ మీ కెరీర్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వాటిని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. ఒక మంచి కెరీర్ కోసం మొదటి దశను ప్రారంభించండి. ఈ టాప్ పేయింగ్ ఏఐ కెరీర్స్లో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవేంటో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఛాలెంజ్ నంబర్ 1: స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్. ఏఐ వేగంగా ఎదుగుతూ ఉండటంతో ప్రొఫెషనల్స్ నిరంతరం కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్లో. సెకండ్ ఛాలెంజ్: ఎథిక్స్ అండ్ ప్రైవసీ కన్సర్న్స్. ఏఐ బేస్డ్ డేటా కలెక్షన్ వల్ల ప్రైవసీ ఇష్యూస్ రావచ్చు. పర్సనలైజ్డ్ మార్కెటింగ్లో ఇది చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. థర్డ్ ఛాలెంజ్: జాబ్ షిఫ్ట్స్ అండ్ ఆటోమేషన్. ఏఐ కొత్త జాబ్స్ను సృష్టిస్తున్న కొన్ని ట్రెడిషనల్ రోల్స్ను ఆటోమేట్ చేస్తోంది. క్రియేటివిటీ అండ్ స్ట్రాటజిక్ థింకింగ్ చాలా అవసరమైన చోట హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండడం తప్పదు. ఛాలెంజ్ 4: డిపెండెన్స్ ఆన్ టెక్నాలజీ. ఏఐపై ఎక్కువగా ఆధారపడడం వల్ల కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ ఉంటే అది పెద్ద ఛాలెంజ్గా మారుతుంది. ఛాలెంజ్ 5: కాస్ట్ ఆఫ్ ఏఐ ఇంటిగ్రేషన్. ఏఐ ఇంప్లిమెంటేషన్ ఖర్చుతో కూడినదై ఉండడం వల్ల ప్రొఫెషనల్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ నిరూపించవలసిన అవసరం ఉంటుంది. అయితే ఏఐ అనేక పరిశ్రమలను మార్చుతున్నప్పుడు హై శాలరీ ఏఐ జాబ్స్లో ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఉంది. 2025 ఏఐ కెరీర్స్కి ఒక గొప్ప అవకాశం తీసుకొస్తోంది. మీరు ఇప్పటి నుండి ప్రిపేర్ అయితే మీకు ఒక రివార్డింగ్ ఫ్యూచర్ ఖాయం. అందుకే మీరు ఈ స్కిల్స్ని లిస్ట్ చేసి వాటి మీద ఇప్పుడే వర్క్ చేయడం మొదలుపెట్టండి. మీ ఏఐ జర్నీకి ఆల్ ద బెస్ట్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ క్యారియర్ వీడియోస్ కోసం తెలుగు అకాడమీ ప్లస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్.